అందరికీ నమస్కారం. నా పేరు పర్కాల సమ్మయ్య గౌడ్, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్స్పై కేసులు అవుతున్నాయి అని యూట్యూబ్ నిర్వాహకులు లబోదిబోం అంటున్నారు. కానీ దేనికైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎంత జరిగిందో, అభివృద్ధి ఎక్కడ జరగలేదో చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరిగిన అభివృద్ధి జరగలేదని చూపించడం జరుగుతుంది. ఇక్కడ యూట్యూబ్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్టులు అయి ఉండి 15, 20, 30 సంవత్సరాలు జర్నలిజం వృత్తిలో ఉన్నవారికి అసలు ఏం జరిగింది అని అర్థమవుతుంది, ఎలాంటి వార్తలు టెలికాస్ట్ చేయాలి అని అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్ నిర్వాహకులు జర్నలిజంపై అవగాహన లేని వారు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. దీనికి ఇక్కడ ప్రధాన కారణం ఏమిటి అంటే తీన్మార్ మల్లన్న ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు కూడా ఇలా జరిగినాయని చూపించకుండా ఏదైనా కానీ పచ్చ కామర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మచ్చుకైనా చూపించకపోవడం శోచనీయం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందలేదు అనకూడదు. కానీ ఎంత చేసినా కొంత ఉంటుంది, మిగిలే ఉంటుంది అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, మంచి చెడులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు నా ఒక సూచన, మీరు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించడం ఎలాంటి వార్తలు పెడితే సమాజానికి బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం లోటుపాట్లు చూపించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని చూసినా పచ్చగా కలకాలలాడుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ ఛానల్స్ ఈ గ్రామం అభివృద్ధి చెందింది తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంత రకంగా అభివృద్ధి చెందింది, ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు అని ఏ ఒక్క ఛానల్ కూడా ప్రసారం చేయకపోవడం శోచనీయం. కానీ మేము దాదాపు ఇప్పటికీ 200లకు పై గ్రామాల్ని మా మేడారం టీవీ తరఫున మేము అందరికీ చూపించాము, చాలా గ్రామాలు అభివృద్ధి చెందాయి అని. ఇంకా ప్రజాప్రతినిధుల విషయానికి వచ్చేస్తే ప్రజాప్రతినిధులు పనులు చేస్తూనే ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ప్రకారం పనులు చేస్తూనే ఉంటారు. కానీ కొంత మిగిలిపోతూనే ఉంటాయి. అయ్యా ఇక్కడ ఈ పని మిగిలిపోయింది అని ఇది మనం చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ఆ రాజకీయ నాయకుల దృష్టికి వెళ్ళి అక్కడ ఆ సమస్యను పరిష్కరించే కోసం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటే మాత్రం